there. Subscribe to my channel. And also press this bell icon. అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మరి ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేటువంటిది 1993లో ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఊహల నుంచి జనించిందని చెప్పవచ్చు. మరి దీనిని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డిఎస్టి. మరి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎన్సిఎస్సి అనేది ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిర్వహించబడుతూ ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని రూపొందించడమే ఈ ఎన్సిఎస్సి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో దాదాపుగా 10 నుంచి 17 సంవత్సరాల వయసు గల బాల బాలికలు పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విద్యార్థులు 3 నుంచి 5 మంది ఉండవచ్చు. మరి దీనికి నిర్వహణలో లాగ్ బుక్ ముఖ్యమైనది. ఎన్సిఎస్సి నందు ప్రతిరోజు నిర్వహించేటువంటి కార్యక్రమాలను మనం లాగ్ బుక్ రూపంలో చూపించాలి. మరి ఆ లాగ్ బుక్ను ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి లాగ్ బుక్ అనేది మనం చేసేటువంటి ప్రాజెక్టుకు చక్కటి రూపకల్పన ఎలా చేశాము ఏమి అనేది ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాన్ని కూడా తెలిపేటువంటి విధంగా ఉంటుంది. సో మొదట ఈ ప్రాజెక్టును ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి, మొదట ఈ ప్రాజెక్టును తీసుకున్నప్పుడు ఏ విధంగా ఈ ప్రాజెక్టును టాపిక్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనేటువంటిది విద్యార్థులు మొదటి రోజు కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. మనం ఒక ప్రాజెక్టును నిర్వహించుకోవడానికి దాదాపుగా 10 days కానీ 15 days కానీ పడుతుంది. ఆ 10 days 15 days టైంలో విద్యార్థులు ఈ ప్రాజెక్టును ఎలా నిర్వహించారు, ప్రతిరోజు ఈ ప్రాజెక్టు కోసం ఏ కార్యక్రమాలను వాళ్ళు చేపట్టారు అనేటువంటిది ఈ లాగ్ బుక్లో ప్రతిఫలిస్తుంది అనమాట. సో మొదటి రోజు ఈ ప్రాజెక్ట్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి విశేషాలు. రెండవ రోజు గ్రూప్ మెంబర్స్గా విడిపోవడం. అంటే ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది, ఒక ఎన్సిఎస్సి ప్రాజెక్టుకు 3 నుంచి 5 మంది విద్యార్థులు ఒక గ్రూప్గా ఫామ్ కావచ్చు అని. మరి ఆ గ్రూపులు లీడ్ చేయడానికి ఒక లీడరు, తర్వాత ఆ ప్రాజెక్టుకు లేదా ఆ సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఇవ్వడానికి లేదా మార్గనిర్దేశం చేయడానికి ఒక గైడ్ టీచర్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం లాగ్ బుక్ రెండవ రోజులో రూపొందించుకుంటాం. సో ఈ విధంగా డే వారీగా అంటే ఏ రోజు ఏ కార్యక్రమాలు చేసాం, సో మన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమాచార సేకరణ కావచ్చు, దత్తాంశం యొక్క విశ్లేషణ కావచ్చు, సో వివిధ ప్రజలతో మమేకమై ఇంటర్వ్యూస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా మనము ఒక చిన్న లాగ్ బుక్ రూపంలో రూపొందించుకోవడం జరుగుతుంది అనమాట. టోటల్గా మన ప్రాజెక్ట్ ఎన్ని రోజులు నిర్వహించాము అనేది ఈ లాగ్ బుక్లో మనకి ఈ విధంగా తెలుస్తుంది, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ డే 4లో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ 4 different sources of such as Google, Chrome, తర్వాత యూట్యూబ్ ఎక్సెట్రా. సో ఇలాగా మన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడానికి మనం ఏ అంశాలను ఏ టూల్స్ను యూజ్ చేసాము అనేటువంటి అంశాలన్నీ కూడా లాగ్ బుక్లో మనము చూడవచ్చు. అదేవిధంగా ప్రాజెక్టును వివిధ వర్గాల నుంచి లేదా వివిధ టూల్స్ నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని ఏ విధంగా దత్తాంశాన్ని క్రోడీకరించడము, విశ్లేషించడము, విశ్లేషించినటువంటి సమాచారాన్ని విశదీకరించడము, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు యొక్క లాగ్ బుక్లో వస్తాయి. మరి వీటన్నిటిని కూడా సో అబ్జర్వేషన్, ఈ ప్రాజెక్టు నిర్వహించేటువంటి సమయంలో ఏ వాటిని పరిశీలించడం జరిగింది, ఇంకా ఏవైనా ఎక్స్ట్రా థింగ్స్ ఏవైనా గమనించారా, సో ఇలాంటి వాళ్ళు గమనించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రాజెక్టు యొక్క లాగ్ బుక్లో రూపొందించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎన్సిఎస్సికి సంబంధించి లాగ్ బుక్ అనేటువంటిది ఒక
హృదయంలాగా మనిషికి మానవునికి ఏ విధంగా అయితే హార్ట్ అనేది వైటల్ ఆర్గాన్ అంటామో, సో అదేవిధంగా లాగ్ బుక్ కూడా టోటల్గా మనం నిర్వహించినటువంటి ప్రాజెక్టును ఒక సింప్లిఫై చేసి ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేటువంటిది చెప్పడానికే ఈ లాగ్ బుక్ అనేది తోడ్పడుతుందనటం సందేహం లేదు. సో ఈ విధమైనటువంటి ఇది ఒక చక్కటి ఉదాహరణ మాత్రమే. సో ఈ విధంగా మనకు తోచినటువంటి విధంగా మనం ఇన్నోవేటివ్గా మన యొక్క లాగ్ బుక్ను ప్రిపేర్ చేసి ఫైనల్గా ప్రాజెక్టు రోజు మనం సమర్పించాల్సి ఉంటుందన్నమాట.